అస్మద్గురుభ్యో నమః. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. గణేష నవరాత్రులు కదా, ఇంతవరకు చెప్పుకున్న మంత్రములన్నీ కూడా ఒక్కొక్క ప్రత్యేకత కలిగినది. ఇవాల్టి మంత్రము ఆ ప్రత్యేకతలతో పాటుగా మరొక రహస్యాన్ని కూడా పొందుపరుచుకుంది. అది ముందే నెమ్మదిగా చెప్పుకుందాం. ఎంచేతంటే మనమంతా ఆనందపడడం కంటే ఎవరు ఎక్కువ ఆనందపడితే మన ఆనందం మరింత పెరుగుతుందో అలాంటి వాళ్ళకి ఆనందం కలిగించేలాంటి చక్కటి మంత్రం అది. గణపతికి, వినాయకునికి లంబోదర అని ఒక శబ్దం ఉన్నది. లంబోదర నామంతో పిలుస్తాం. బ్రహ్మవైవర్త పురాణం అయితే ఈ నామానికి ఉన్న ప్రత్యేకతని చాలా గొప్పగా వివరించింది గణపతి ఖండంలో. ఇప్పుడు ఈ మంత్రం ఏమిటి? ఓం లంబోదరాయ నమః. సాధారణంగా అందరం చెప్పుకునేది ఏమిటి? లంబోదరం అంటే పెద్ద పొట్ట కలిగినవాడు లేదా వ్రేలాడు పొట్ట కలిగినవాడు. మరి అదే స్వామికి ఉన్నట్టయితే అలా ఉంటే ఆ అర్థం అదే అవుతుందా? విచిత్రాకృతి కాదా అది? కాదు. మనము చెప్పుకునేది సామాన్యమైన అర్థం చెప్పాం. లంబోదర శబ్దానికి అది విశేషమైన అర్థాన్ని చెప్పుకున్నాం మనం. బ్రహ్మవైవర్తం చెప్పిందని. లంబ శబ్దానికి అర్థము బ్రహ్మాండ భాండములోని ఒక అర్థం ఉంది మనకి వైదిక పరిభాషలో. లంబ ఉదర అంటే వాటిలో ఆ సృష్టి లోపల తేలియాడుతున్న ఆ లోకములన్నిటినీ కూడా తన బొజ్జలో దాచుకున్న స్వామి. ఎంతటి అద్భుతమైన పదం అండి ఇది. అంచేత ఓం లంబోదరాయ నమః. ఈ స్వామి ఈ రూపంలో ఉన్నప్పుడు స్వామి పక్కన దేవేరిగా ఉంటారు. ఎవరు అంటే సిద్ధ విద్యాలక్ష్మీపతి అని కూడా అంటారు. సిద్ధ విద్యాలక్ష్మి స్వరూపం అక్కడ ఉంటుంది. ఇక ఫలశ్రుతి చెప్పక్కర్లేదనుకుంటాను. సకల సిద్ధులు కలుగుతాయి, విద్య కలుగుతుంది, సంపద కలుగుతుంది. ప్రత్యేకించి ముద్గల పురాణం చాలా గొప్పగా చెప్పింది. ఓం లంబోదరాయ నమః. భాగవతంలో ఓ సందర్భంలో లంబోదరుణ్ణి ఎలా పూజ చేయాలో చెప్తూ బ్రహ్మవర్చస కామస్తు యజేత బ్రహ్మణస్పతిం. బ్రహ్మవర్చస్సు కావాలి, నాకు చక్కటి విద్య కావాలి అని ఎవరైనా కోరుకున్నట్టయితే ఈ లంబోదర స్వరూపముగా ఉన్న స్వామిని ఆరాధన చెయ్యాలి. అంచేతనే సంగీతం నేర్చుకునే పిల్లలకి నేర్పే ఆ కీర్తన ఉంది కదా, దాంట్లో పదం చూడండి, లంబోదర లకుమికర అని ఉంటుంది. అది లకుమికర అంటే పాడుతుంటారు తప్ప ఏమిటి అనుకుంటుంటారు. లక్ష్మీకర శబ్దము కన్నడ భాషలో అది కాస్త మారింది లకుమికర అని చెప్పి. అంటే లంబోదర అంటే సృష్టికంతటికి మూలమైనవాడా, లక్ష్మీకర లక్ష్మీ సంపదను మనకిచ్చువాడా అని చెప్పి ఓం లంబోదరాయ నమః. బ్రహ్మవైవర్తం చెప్పింది పార్వతీ అమ్మవారు ముచ్చటపడి తయారు చేసిన రూపమిది. అంచేత ఓం లంబోదరాయ నమః అన్న నామాన్ని స్త్రీలు జపించినట్టయితే వివాహితలైన వాళ్ళకి సంతాన ప్రాప్తి, వివాహితలు అవివాహితలు మరి ఎవరైనా కానీ చదివినట్టయితే ఆరాధన చేసినట్టయితే సంపూర్ణమైన ఆరోగ్యము, సౌందర్యము. ఇందాక అన్నాం కదా, ఎక్కడెక్కడో వాటి కోసం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ నామాన్ని మనస్ఫూర్తిగా జపించి స్వామివారికి ఉండ్రాళ్ళు, పెసరపప్పు, పానకము ఇలాంటివి సమర్పించి ఒక నిష్టగా చేసినట్టయితే స్త్రీలకు సంబంధించిన రుగ్మతలు తొలగుతాయి, వాళ్ళ సౌందర్యం ఇనుమడిస్తుంది. ఇది మనకి అధర్వణ వేదంలో కొన్ని మంత్రాలు కూడా సూచించాయి. ఓం లంబోదరాయ నమః అంటే ఆరోగ్యానికి, సౌందర్యానికి, విద్యాప్రాప్తికి, సంపదల ప్రాప్తికి ఇది విశేషం. లంబోదర శబ్దం చెప్పడంలో అంతరార్థం ఏమిటి అంటే సృష్టి లోపల భూమండలం ఉంది, నక్షత్రమండలం ఉంది, మేఘమండలం ఉంది. ఇవన్నీ కూడా ఏమీ ఆధారము లేకుండా ఆ గాలిలో తేలియాడుతుంటాయి. అలాంటి తేలియాడుతున్న సమస్త భాండములని కూడా ఉదరము లోపల నింపుకున్నవాడు అంచేత లంబోదరుడు అంటున్నాం.
ఆయన ఆరాధన చేత మనకి అంతటి చక్కటి విజ్ఞానం కలుగుతుంది. ఇంత చిన్న మెదడు లోపల అంతటి విజ్ఞానము హాయిగా లోపల చేరుతుంది అని చెప్తుంది మనకి తంత్రశాస్త్రము. ఓం లంబోదరాయ నమః. ఇది మనం అనుసంధానం చేయాల్సిన మంత్రము. అనుసంధానం చేద్దాం, చక్కటి ఫలితాలు పొందుదాం అని జ్ఞాపకం చేస్తూ మరొక మంత్రంతో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.